నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. కోహెడ మండలంలో టిఆర్ఎస్ జెండా పండుగ పాల్గొన్న హుస్నాబాద్ నియోజకవర్గం టిఆర్ఎస్ ఇన్ఛార్జ్ పూరెళ్ల శ్రావణ్ కుమార్. అభివృద్ధి పనుల పేరుతో కాంట్రాక్టర్ అక్రమ దందా. కాంట్రాక్టర్లపై ఎమ్మెల్యే నాగరాజు చర్యలు తీసుకోవాలని అటికెం రవీందర్ డిమాండ్. కాంట్రాక్టర్లపై ఎమ్మెల్యే నాగరాజు చర్యలు తీసుకోవాలని అటికెం రవీందర్ డిమాండ్. మహబూబ్ నగర్ లో పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం. డీళ్ల కోసం ఎటువంటి పోరాటాలకైనా సిద్ధపడతాం జేఏసీ నాయకులు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో తెలంగాణ రక్షణ సేనా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూరెళ్ల శ్రావణ్ కుమార్ గౌడ్ పర్యటించారు. ముందుగా కోహెడ మండలంలో నిర్వహించిన పార్టీ జెండా పండుగ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అనంతరం హుస్నాబాద్ లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవితతో పాటు పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా బాధ్యతలు స్వీకరించే ముందు 5 మండలాల్లో పార్టీ గద్దెల నిర్మాణం చేసి జెండా ఆవిష్కరణ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించినట్లు చెప్పారు. హుస్నాబాద్ నియోజకవర్గ యువత ఉపాధి కల్పనే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్న ఆయన బీటెక్, ఎంటెక్ పూర్తి చేసిన యువత నుంచి ఈమెయిల్ ద్వారా బయోడేటాను స్వీకరించి వారి అర్హతలకు అనుగుణంగా ప్రముఖ కంపెనీలతో అనుసంధానం చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక ఈమెయిల్ హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి జాబ్ మేళాలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై టిఆర్ఎస్, జై తెలంగాణ, జై తెలంగాణ, జై టిఆర్ఎస్, జై టిఆర్ఎస్, జై టిఆర్ఎస్. కవితక్క గారి నాయకత్వం వర్ధిల్లాలి, కవితక్క గారి నాయకత్వం వర్ధిల్లాలి, కవితక్క గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై టిఆర్ఎస్, జై టిఆర్ఎస్, జై టిఆర్ఎస్, జై టిఆర్ఎస్. వర్ధిల్లాలి, కవితక్క గారి నాయకత్వం వర్ధిల్లాలి, కవితక్క గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఈ హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా తెలంగాణ రక్షణ సేన పార్టీ తరఫున ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు మొదటిగా ప్రకటించినటువంటి 23 నియోజకవర్గాల ఇన్ఛార్జీలలో నాది 23వ స్థానంలో హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు జెండా గద్దెలు ప్రతి మండలంలో జెండా గద్దెల ఆవిష్కరణల కోసం నాకు బాధ్యతలు ఇవ్వడం జరిగింది. అది 3 రోజుల క్రితం ఫుల్ టైం ఇన్ఛార్జిగా హుస్నాబాద్ బాధ్యతలు నాకు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు మా అధ్యక్షురాలు ఆవిడకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకోవడానికి ఈ నియోజకవర్గానికి మొట్టమొదటిసారిగా విచ్చేయడం జరిగింది. బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈరోజు అంబేద్కర్ గారిని గౌరవించుకొని ఈ మీడియాను ఉద్దేశించి 2 మాటలు మాట్లాడాలని నేను మీ ముందుకు రావడం జరిగింది. హుస్నాబాద్ బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటి కార్యక్రమం నేను తీసుకోబోతున్నది ఈ శుభ సందర్భంగా యువత గురించి ఒక చిన్న కార్యక్రమం నేను మొదలు పెట్టబోతున్నా. మన హుస్నాబాద్ నియోజకవర్గంలో టెక్నికల్, బీటెక్, ఎంటెక్ చదువుకున్న విద్యార్థులు వాళ్ళు హుస్నాబాద్ నియోజకవర్గ విద్యార్థులు అయితే చాలు బీటెక్, ఎంటెక్ క్వాలిఫికేషన్ కంప్లీట్ అయ్యింది. వాళ్ళు ఎక్కడ ఉన్నా పర్వాలేదు తెలంగాణ రక్షణ సేన తరఫున
వాళ్ళకు సంబంధించిన రెజ్యూమేలు, వాళ్ళ ఉద్యోగాల కోసం వాళ్ళు ఎక్కడెక్కడైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళ తరఫున తెలంగాణ రక్షణ సేన బాధ్యత తీసుకొని కంపెనీలకు వాళ్ళ రెజ్యూమేలను చేరువ చేయడం జరుగుతుంది. ఇది నేను తీసుకోబోతున్న మొట్టమొదటి కార్యక్రమం. అట్లాగే కాంపిటేటివ్ ఉద్యోగాలకు సంబంధించి గ్రూప్ 2, గ్రూప్ 1, ఎస్ఐ, కానిస్టేబుల్ ఇటువంటి ఉద్యోగాలకు సంబంధించి నిరుపేద విద్యార్థులు ఎవరైనా మెటీరియల్స్ లేకుండా బాధపడడం కానీ, ఇన్స్టిట్యూట్స్కి సంబంధించిన మెటీరియల్ లేకుండా బాధపడడం, వాళ్ళందరికీ కూడా హైదరాబాద్ స్థాయి మెటీరియల్ని నేను ఉచితంగా అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ రెండింటి కోసం, కాంపిటేటివ్ అంటే గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రయత్నించే వాళ్ళ కోసం ప్లస్ టెక్నికల్ ఉద్యోగాలకు ప్రయత్నించే వాళ్ళ కోసం రెండు వేరు విధాలుగా మా తెలంగాణ రక్షణ సేన తరఫున ఒక హెల్ప్ లైన్ సౌకర్యము ప్లస్ ఈమెయిల్కి వాళ్ళ ప్రొఫైల్ని పంపించుకునే విధంగా మేము ఈ సర్వీస్ని స్టార్ట్ చేయబోతున్నాం. గోపాల్పూర్ చెరువు అభివృద్ధి పనుల పేరుతో కాంట్రాక్టర్ అక్రమ దందాలు చేస్తున్నాడని వరంగల్ గ్రేటర్ కార్పొరేషన్ పరిధి 55వ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు అటికెం రవీందర్ ఆరోపించారు. భీమారంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ భీమారంలో నిర్మిస్తున్న అభివృద్ధి పనికి గోపాల్పూర్ చెరువు నల్ల మట్టిని పోసి నాసిరకం పనులు చేస్తున్నారని, ఇద్దరు కాంట్రాక్టర్స్ ప్రజాధనాన్ని అక్రమంగా దోచుకుంటున్నారని, మైనింగ్, మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు వీరిపై చర్యలు తీసుకోవాలని, లేని ఎడల పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని అటికెం రవీందర్ హెచ్చరించారు. వీడియో తీసినాక వాళ్ళ ఫోన్లో వీడియో తీసినాక జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, రమేష్ అన్న నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. నా పేరు అటికెం రవీందర్, 55వ డివిజన్ మాజీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిని. ఈరోజు విలేకరుల సమావేశానికి ఇచ్చేసినటువంటి 55వ డివిజన్ బీఆర్ఎస్ నాయకులకు, కుటుంబ సభ్యులకు మరియు అలాగే పత్రికా విలేకరులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే భీమారం నుండి చింతగట్టుకు పోయే దారిలో అభివృద్ధి పేరుతోని అక్రమ దందా చేయడం జరుగుతుంది. ఈ అక్రమ దందా గోపాలపురం చెరువులో నుంచి రాగడి మట్టిని తీసుకొచ్చి అభివృద్ధి పేరుతోని చింతగట్టు రోడ్డుకు పోవడం జరుగుతుంది. ఈ రేగడి మట్టిని అమ్మడానికి గోపాలపురం కాంట్రాక్టర్ ఎవరు, గోపాలపురం చెరువు కాంట్రాక్టర్ ఎవరు, కొనడానికి భీమారంలో ఉన్నట్టే ఈ కాంట్రాక్టర్ ఎవరు, దానికి సంబంధించింది కూడా పూర్తి స్థాయిలో మా దగ్గర ఎవిడెన్స్ ఉంది, లైవ్ వీడియో ఉంది. అన్ని విధాలా మేము చూసిన తర్వాతనే చేయడం జరిగింది. ఈ యొక్క వార్త కూడా ప్రముఖ పత్రికలలో అన్నిట్లలో కూడా వచ్చినా కూడా కాంట్రాక్టర్కు భయం కానీ బాధ్యత కానీ ఎలాంటిది లేదు. ఏం చేస్తారు అనే ఆలోచన తప్ప మేము అధికార పార్టీ వాళ్ళ అండదండలతో కాంట్రాక్ట్ వర్క్ చేస్తున్నాం తప్ప మీతోనే కాదు మీరు అని చెప్పి ఆయన ప్రశ్నించడం జరుగుతుంది. ఎవరైనా డెవలప్మెంట్ చేయాలంటే కొన్ని లక్షల రూపాయల డెవలప్మెంట్ను ఊరు బయట చేస్తున్నారు. అదే వ్యర్థం, అది అక్కడికి రాదు. ఊళ్ళే గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి, కానీ ఆ సమస్యలను పట్టించకుండా ఊరవుతల ఆ వర్క్ ఎవరికీ ఉపయోగపడదు. అయినా మేము ఏం మాట్లాడిన అభివృద్ధిని ఎందుకు అడ్డుకోవాలన్న ఆలోచనతో మేము ముందుకు పోయినాం, చూసినాం. ఆడ మొరం పోయవలసిన తరుణంలో అక్కడ నాసిరకం వర్కులు చేసుకుంటూ రేగడి మట్టిని పోసి 13,000 టిప్పర్ కాస్ట్, 13,000 మొరం అయితే ఈ టిప్పర్ కాస్ట్ వచ్చి 6,000 రూపాయలతో కొని గోపాలపురం చెరువులో అభివృద్ధి పేరుతో చేస్తున్న దందాలో ఇదొక భాగం. ఈ టిప్పర్లకు ఎస్కాట్ వాహనాలు ఈ టిప్పర్కు రాత్రి వేళల తప్ప డే టైంలో వీళ్ళు వర్క్ చేయరు. రాత్రి వేళల 10 తర్వాత నుండి తెల్లవారు 5 గంటల వరకు ఈ వర్క్ నడుస్తూనే ఉంటుంది. ఇక్కడ ఒక్కనే కాదు, వేరే దగ్గర కూడా నడుస్తుంది. కానీ మా దగ్గర మాత్రం, మా డివిజన్లో మాత్రం ఈ ఒకటి ఎవిడెన్స్ ఉంది కాబట్టి, వీడియో ఉన్నది కాబట్టి మేము క్లియర్గా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ యొక్క దందా స్థానిక ఎమ్మెల్యే మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా
పెండింగ్ ప్రాజెక్టుల సాధన చేసి ఆధ్వర్యంలో విస్తృత రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యులు డాక్టర్ మల్లు రవి, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యానం శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి బి శ్రీనివాస్ గౌడ్ పాల్గొని జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న పెండింగ్ ప్రాజెక్టుల సాధన పోరాటానికి సంఘీభావాన్ని తెలిపారు. ఈ సమావేశానికి జేఏసీ కో చైర్మన్లు బెక్కం జనార్దన్, వీర బ్రహ్మచారి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పాలమూరు అధ్యయన వేదిక ఉమ్మడి జిల్లా కన్వీనర్ రాఘవాచారి మాట్లాడుతూ తాము ఇతర జిల్లాల ఆస్తుల్ని అడగడం లేదని, వారి భూముల్ని అడవుల్ని అడగడం లేదని, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన న్యాయంగా దక్కాల్సిన కృష్ణ, తుంగభద్ర నదులలో ఉమ్మడి జిల్లా నీటి వాటాను అడుగుతున్నామని తెలిపారు. నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యులు మల్లి రవి మాట్లాడుతూ జేఏసీ నాయకులు రూపొందించిన డిమాండ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి సానుకూలంగా సమస్యలు పరిష్కారమయ్యే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అన్ని లెవెల్స్ లో పనిచేసుకోవడం ఇంజనీరింగ్ చీఫ్ ఉంటారు, పెద్ద విభాగం ఉంటారు. వాళ్ళని ఒక కమిటీ వేసి ఒక బృందం వేసి టెక్నాలజీ లేని నాడు మహబూబ్నగర్ జిల్లా సఫర్ అయింది. పెద్ద పెద్ద లిఫ్టులు పెట్టే తెలివి లేని నాడు, ఆ సాంకేతిక జ్ఞానం లేని నాడు సఫర్ అయింది. ఇవాళ ప్రపంచంలో ఆ జ్ఞానం వచ్చింది. ఆ జ్ఞానాన్ని ఇచ్చి ఈ 40 లక్షల ఎకరాల భూమి ఇవ్వాలి, ఈ 40 లక్షల జనాభాకు భూమి ఇవ్వాలి, నీళ్ళు ఇవ్వాలి, వీళ్ళని కాపాడాలి, ఎక్కడనే బతకాలి అని అనుకోవడం కాకుండా పాలసీ అంతా డిఫరెంట్ గా చేస్తున్నారు. ఇప్పుడు పరిస్థితి ఏమొచ్చిందంటే నల్గొండలో భూములు ఎక్కువ సాగు ఓ 10%, 12% ఖాళీగా మిగిలింది. రంగారెడ్డిలో భూములు అయిపోయినాయి, కంపెనీలు, ఫామ్ హౌజులు రకరకాలు పెట్టేసేసి. మహబూబ్నగర్లో ఉన్న భూమికి నీళ్ళు ఇవ్వకుంటే ఏం చేయొచ్చు అంటే ఈ మొత్తం రాష్ట్రంలో, ఈ దేశంలో సొమ్ము చేసుకున్న వాళ్ళందరూ ఈజీగా భూములు కొనుక్కునే అవకాశాలు ఇక్కడ కలుగుతాయి. భూమి ఈజీగా దొరుకుతుంది. మీరు కాంగ్రెస్ పీరియడ్ కంటే తెలుగుదేశం పీరియడ్లో, తెలుగుదేశం పీరియడ్ కంటే రాజశేఖర రెడ్డి పీరియడ్లో, రాజశేఖర రెడ్డి పీరియడ్ కంటే కేసీఆర్ పీరియడ్లో, ఇవాళ రేవంత్ రెడ్డి పీరియడ్లో మహబూబ్నగర్ జిల్లా భూములు ఎంత చేతులు మారుతున్నాయో, ఎన్ని తహసీల్ ఆఫీసుల నుంచి ఎట్లా పోతున్నాయో, ఎవరెవరు రాళ్ళు మారుకుంటున్నారో చూస్తే ఇవి నీళ్లు లేకుండా ఉన్న భూముల కారణంగానే ఈజీగా పోతుంది. ఇక్కడికి బ్రహ్మోస్ కంపెనీ వస్తుంది, అదే గొప్ప అయిపోతుంది. అమర్ రాజా కంపెనీ వస్తుంది, అది గొప్ప అయిపోతుంది. ఇవన్నీ మనం వేరే ఏం మాట్లాడలేకపోతాం. కానీ ఒక నీటి ప్రాజెక్ట్ రాదు. దీన్ని చెప్పుకునే పనిని మన ప్రభుత్వాలు గొప్పగా చేసినట్టు లేదు. మన పట్ల ఎమ్మెల్యే ఏం ప్రకటించిందంటే నా నియోజకవర్గంలో ఒక్క అంగుళం భూములు కూడా ఖాళీ లేదు, నీళ్లున్నాయన్నాడు. మహబూబ్ నగర్ జిల్లాలో ఏ ఎమ్మెల్యే అన్నా నా నియోజకవర్గంలో 10 ఎకరాల నీళ్లు వాడుతున్నాయని ప్రకటించగలిగే పరిస్థితి ఉందా? లేకపోతే ఎందుకు లేదు? ఆయన ఎమ్మెల్యే శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని శివాలయంలో జరిగిన చోరీ కేసులో అరెస్ట్ అయిన నిందితుడు నరసింహులు పోలీస్ స్టేషన్ నుంచి పరారైనట్లు సమాచారం. పలు చోట్ల చోరీలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నరసింహులుపై మొత్తం 6 కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. చోరీ కేసులో అరెస్ట్ చేసి పోలీస్ కస్టడీలో ఉన్న నిందితుడు పోలీసుల కళ్ళుగప్పి ఎలా పరారయ్యారనే అంశం చర్చనీయాంశంగా మారింది. పోలీసుల భద్రతా లోపమా లేక మరేదైనా కారణమా అనే విషయంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ ఘటనపై పోలీసులు అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం. అది పోలేదంటే
వికారాబాద్ జిల్లా పరిగి ఆర్టీసీ డిపో ఐఎన్టీయూసీ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షుడిగా రాకంచెర్ల పెంటయ్యను నియమించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులు వచ్చే ఆర్టీసీ ఎన్నికల్లో బస్సు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. పెంటన్న మాట్లాడుతూ ఆర్టీసీ డిపో అభివృద్ధి కోసం నిరంతరంగా కృషి చేస్తానని తెలిపారు. తరఫున మన ప్రసాద్ వారి యొక్క కార్యవర్గ సభ్యులు గౌరవ అధ్యక్షులుగా పెంటయ్య గారిని, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి, డ్రైవర్లకు, కండక్టర్లకు, మెకానిక్లకు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఐఎన్టీయూసీ అంటే కాంగ్రెస్ బలపరిచినటువంటి సంఘం, ఎంప్లాయీస్ యూనియన్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా మనం ప్రభుత్వంలో కార్మికులను విలీనం చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం ఒప్పుకున్నది. ఇది చాలా నెంబర్ 1 డిమాండ్. ఇది ప్రభుత్వంతో మనము అనుకూలంగా ఉండి ప్రభుత్వం ఏదైతే కార్యక్రమాలు చేస్తుందో, ఈరోజు మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేసి 10,000 కోట్ల రూపాయల ఏదైతే డబ్బులు రికవరీ ఉండేనో ప్రభుత్వమే చెల్లిస్తుంది ఆర్టీసీ. అంటే ఆర్టీసీకి ఒక ఇంజక్షన్, ఎట్లయితే ఒక డెత్ బెడ్ మీద ఉన్నటువంటి ఆర్టీసీ సంస్థను ఒక ఇంజక్షన్ ఇచ్చి మళ్ళీ కాపాడింది ఎవరంటే రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ. లేకపోతే చాలా కష్టాల్లో ఉండే ఆర్టీసీ అట్లాంటి దాన్ని లాభాలకు తీసుకొచ్చి ఈరోజు ఉద్యోగులందరూ కూడా పర్మనెంట్ చేస్తూ వాళ్ళను మనకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కింద వాళ్ళని డిసైడ్ చేసింది. కాబట్టి ఇలాంటి సందర్భం లోపల మన ఎలక్షన్స్ కాగానే ఇమీడియట్లీ మీరందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయిపోతారు. ఎందుకంటే దాని కింద రికగ్నైజ్ ఎలక్షన్ చేయాలనేది ఆల్రెడీ గవర్నమెంట్ డిసైడ్ చేసింది. ఈ సందర్భంలో ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి యూనియన్ ఉంటే మనకు అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి మీకు అందరికీ నా మనవి ఏంటంటే, ఇక్కడ లేని వాళ్ళకు కూడా మీరు చెప్పాలి. మీరు ఇక్కడ ఎవరైతే లేరో వాళ్ళందరూ కూడా మీరు ప్రచారం చేయాలి. చేసి ఖచ్చితంగా బస్సు గుర్తుకు మన ఎంప్లాయీస్ యూనియన్ అభ్యర్థి గెలిచే విధంగా మీరందరూ కూడా మీరు వర్క్ చేయాలని చెప్పి మనందరూ కూడా కోరుకుంటూ, గతంలో కూడా ఆర్టీసీ డిపో గురించి నా సొంత ఎమ్మెల్యే ఫండ్స్, సాధారణంగా ఎమ్మెల్యేలు ఎవరు కూడా పెట్టారు, కానీ నేను మన బస్ స్టేషన్కి పెట్టి అక్కడ బస్ బేల్ కూడా కట్టించిన, మీకు అందరూ కూడా తెలుసు. అదేవిధంగా మహిళల గురించి టాయిలెట్స్ కూడా నిర్మాణం చేయించిన గతం లోపల. ఇంకా కూడా చాలా ఆలోచనలు ఉన్నాయి మన పరిగి బస్ స్టేషన్ అభివృద్ధి చేయడానికి. నా యొక్క ప్రణాళిక ఉంది మన పరిగి బస్ స్టేషన్. మీరు చూడండి, ఎక్కడెక్కడ వేరే బస్ స్టేషన్లు చూడండి, తాండూరు కానీ లేకపోతే చేవెళ్ళ కానీ, వాళ్ళు ఎవరు కూడా ఎక్కడ ఏం చేయలే. నేను ఒక్కనే ఎమ్మెల్యే ఫండ్ పెట్టి చేయించాను. కాబట్టి భవిష్యత్తులో కూడా ఆర్టీసీ పైన ఎవరికైతే అభిమానం ఉంటుందో అలాంటి నాయకత్వాన్ని మీరందరూ కూడా ఎంకరేజ్ చేయాలి. చేస్తేనే బాగుంటుంది. నేను పొన్నం ప్రభాకర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మన ఆర్టీసీ డిపోకు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారిని తీసుకెళ్ళి చాలా బస్సులు తీసుకొచ్చిన, అదేవిధంగా రోడ్లు నిన్ననే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, ఆర్ఎంపీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారిని తీసుకొచ్చి 1750 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించుకున్నాం. మీరు చూస్తున్నారు, పరిగి నుంచి షాద్నగర్ 4 లైన్ల రోడ్డు, పరిగి నుంచి వికారాబాద్ 4 లైన్ల రోడ్డు, ఇంకా చాలా రోడ్స్ శాంక్షన్ చేయించిన. ఇవన్నీ రోడ్లు బాగుంటేనే, బస్సులు మంచి తీసుకొస్తేనే మీకు కూడా డ్రైవర్లకు కానీ కండక్టర్లకు కానీ ప్రయాణికులతో ఇబ్బంది ఉండదు. గత పాలకులు ఎట్లా ఉంటారో మీకు తెలుసు. ఈడ మన వెంకటేశ్వర స్వామి గుడి కాడికి వెళ్ళి మనం జర్రా సయ్యద్ మల్కాపూర్ వరకు కూడా గుంతలు ఉండే. వాళ్ళ గవర్నమెంట్ లోపల ఆ గుంతలు కూడా ముడితోని వాళ్ళకి శాత కాలేదు. నేను ఎమ్మెల్యే గెలవంగానే మీకు తెలుసు, మొత్తం బీటీ రోడ్డు ఆడు వరకు సయ్యద్ మల్కాపూర్ వరకు గెలున్నాయి. కాబట్టి మొత్తం నియోజకవర్గంలో సింగిల్ రోడ్లన్నీ కూడా డబల్ రోడ్లు చేపిస్తున్నా. డబల్ రోడ్లు ఉన్నాయి, 4 లైన్ల రోడ్లు చేపిస్తున్నా. నిన్ననే మన కోమటిరెడ్డి వెంకరెడ్డి గారితో మన రాగాపూర్ నుంచి నంచర్ల వరకు 4 లైన్ల రహదారి. గతంలో సింగిల్ రోడ్ ఉంటే డబల్ రోడ్ అయినా చేపించినా, ఇప్పుడు దాన్ని 4 లైన్ల రహదారి చేపిస్తాం. కాబట్టి మీకు కూడా ఆర్టీసీ కార్మికులకు యాక్సిడెంట్ ఎప్పుడైతుందో అన్న భయం ఉండకూడదు. మీరు కూడా సంతోషంగా ఉండాలి, ప్రశాంతంగా ఇళ్ళకు పోవాలి. మీ ఇళ్ళల్లో మీ కుటుంబ సభ్యులు మీ గురించి వెయిట్ చేస్తుంటారు. ఇంట్లోకి పొద్దుగాల బయలుదేరినంటే వచ్చే వరకు కూడా వాళ్ళు అదే ఆలోచన ఉంటారు, ఎక్కడ పోయిండు, ఎప్పుడు వస్తారు, తిన్నడా లేదా, అదే ఆలోచన ఉంటారు కుటుంబ సభ్యులు, పిల్లలందరూ. కాబట్టి మన నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో కూడా ఆషాఢ మాస బోనాల మహోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ పాత బస్తీ మురాద్ మహల్ నల్లపోచమ్మ దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో జోగులాంబలో రాష్ట్ర గొర్రెల మరియు మేకల కార్పొరేషన్ చైర్పర్సన్ కొల్లె సరిత వెండి బోనాన్ని సమర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, తెలంగాణలో బోనాల జాతర చాలా ప్రాముఖ్యం పొందిందని, 2025 నుండి మురాద్ మహల్ నుంచి బోనాలను సమర్పించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. బోనం అమ్మవారి గడపలోకి రాగానే వర్షం రావడం శుభసూచకమని, ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మురాద్ మహల్ దేవాలయ కమిటీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
శ్రీ శ్రీ జోగులాంబ అమ్మవారి సన్నిధిలో సిటీ నుంచి హైదరాబాద్ ఇక్కడ స్థానికులు కాకపోయినప్పటికీ కూడా నల్లపోచమ్మ కమిటీ ఆధ్వర్యంలో జరుపుకునే ఈ బోనాల కార్యక్రమానికి భారీ ఎత్తున ఇక్కడ హైదరాబాద్ నుంచి ఇటు జోగులాంబ గద్వాల నుంచి కూడా అందరూ రావడం జరిగింది. ముఖ్యంగా ఈ కమిటీ చైర్మన్ అయిన అన్న శ్యామరావు గారికి, అలాగే ప్రెసిడెంట్ ప్రమోద్ కుమార్ గారికి, మణికంఠ గారికి, సత్యనారాయణ గారికి, మాణిక్రావు మాత్రేనమా శ్రీ మహంకాళి నల్లపోచమ్మ దేవాలయం హైదరాబాద్ గోల్పుర మురాద్మైల్ నుంచి ఇక్కడ గత సంవత్సరం కూడా ఇలాగే ఇచ్చేసాం. ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా జరుపుకున్నాం. ఇంకోటి ముఖ్యంగా అమ్మవారు ఎంత సంతోషంగా ఇచ్చిందంటే వర్షాలు లేక రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అమ్మవారు ఈ బోనాలు ఇక్కడ తీసుకురాగానే వర్షం పడడం చాలా సంతోషకరంగా రైతులందరూ కూడా సుఖశాంతులుగా ఉండాలని కోరుతూ, ఇంకోటి మాకు మేము వెళ్ళి కలిసినందుకు అమ్మవారు ఇద్దరు అమ్మలు మాకు ఇచ్చేసాక మాకు కూడా సంతోషం. వాళ్ళందరూ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇలాగే సహకరించి మేము మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఇలాగే మంచిగా సంతోషంగా బోనాలు చేస్తామని కోరుతున్నాం. ముఖ్యంగా మా ప్రాంతానికి వచ్చి మమ్మల్ని ఈ రకంగా అమ్మవారి ఆశీర్వాదాలు పొందేటట్టు ఎప్పుడు ఆశీర్వాదాలు పొందుతాం, కానీ ఈరోజు ఘనంగా బోనాల సందర్భంగా నల్లపోచమ్మ ఆలయ కమిటీ సభ్యులందరూ వచ్చి మమ్మల్ని ఎంతో సంతోషంగా మమ్మల్ని అందరినీ ఆహ్వానించి ఈ బోనాల సందర్భంగా మమ్మల్ని అమ్మవారు మరొకసారి ఆశీర్వాదించేటట్టు మీరు మాకు అవకాశం కల్పించినందుకు మీ అందరికీ పేరు పేరున ఇక్కడ వచ్చినటువంటి అన్నలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా మీడియా సభ్యులందరికీ, మీడియా మిత్రులకి, తమ్ముళ్ళకి అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, అమ్మవారి ఆశీర్వాదంతో మా ప్రాంతం అంతా సస్యశ్యామలంగా ఎప్పుడు ఇలాగే చల్లగా వర్షాలు కురుస్తూ అందరినీ ఆనందంగా చూస్తుంది అమ్మవారిని ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జోగులాంబాదేవి నమః. తెలంగాణ రాష్ట్రంలోనే కొలువైన ఏకైక శక్తిపీఠం మన జోగులాంబ క్షేత్రము. మన జోగులాంబ అమ్మవారికి ఆషాఢ బోనము అందింది నేడు. అమ్మ అనుగ్రహం చేత రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు పడాలని, రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు వ్యవస్థ బాగుండాలని. ఎందుకంటే రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది, రైతు బాగుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి నేడు అమ్మకి బోనము తీసుకువచ్చిన వెంటనే ఆ వరుణదేవుడు కూడా కరుణించడం జరిగింది. సకాలంలో వర్షాలు కురిసి రాష్ట్రం దినదినం అభివృద్ధి చెందాలని భాగ్యనగరంలో ఉన్నటువంటి నల్లపోచమ్మ దేవస్థాన కమిటీ వారు అమ్మవారికి విశేషంగా ఘటము ఏర్పాటు చేసి అమ్మకు బోనాలు సమర్పించడం జరిగింది. ఈ యొక్క బోనాల ఉత్సవం ఏదైతే ఉందో దినదినం కూడా ప్రతి సంవత్సరం కూడా విశేషంగా జరగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు. అమ్మ ఆశీర్వాదం చేత అందరూ బాగుండాలని కోరుకుంటూ అందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. కోహెడ మండలంలో టిఆర్ఎస్ జెండా పండుగ పాల్గొన్న హుస్నాబాద్ నియోజకవర్గం టిఆర్ఎస్ ఇన్ఛార్జ్ పూరెల్ల శ్రావణ్ కుమార్. అభివృద్ధి పనుల పేరుతో కాంట్రాక్టర్ అక్రమ దందా, కాంట్రాక్టర్లపై ఎమ్మెల్యే నాగరాజు చర్యలు తీసుకోవాలని అటికెం రవీందర్ డిమాండ్. కాంట్రాక్టర్లపై ఎమ్మెల్యే నాగరాజు చర్యలు తీసుకోవాలని అటికెం రవీందర్ డిమాండ్. మహబూబ్ నగర్ లో పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం. డీళ్ల కోసం ఎటువంటి పోరాటాలకైనా సిద్ధపడతాం జేఏసీ నాయకులు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.